UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆఖరి పీక్ కోపం వెళ్ళిపో అని అంటాడు తప్పించి అది కొంచెం మీరు ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు పెర్ఫ్యూమ్ బాడీ ఓడర్ అబ్బా ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోద్దేమో అని చిన్న అనిపించింది కానీ మీరు దాన్ని అలా నడపడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద అబ్జర్వేషన్. క్యారెక్టర్ రాసుకున్నది పర్టికులర్గా అయితే ఒకటే అనిచింది అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న కాబట్టి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం అన్న ఒక కంప్లైంట్ ఉంది. దాని మీరేమంటారు? ఎక్కడండి, ఏ విధంగా? సినిమా కథలో కానీ ఇప్పుడు సోకులపాలెం అన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము, అతనికి అందుబాటులోనే ఉండడము అన్నది ఒకటి. ఖాన్ సార్ ఎక్కడ ఉంది సార్? సార్ యాక్షన్ ఫిలిమ్స్కి అడ్రిలిన్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి సోకులపాలెం ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ సిటీలోనా, న్యూ సిటీలోనా? నేను అంటున్నది సార్ ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటున్నాను. సినిమా కథ హైదరాబాద్లో జరిగినట్టు చూపించారు కదా. మీ పాయింట్ అర్థమైంది. బట్ అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు, ఆ క్వశ్చన్ రాదు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ కోసం చదువుతారు, కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదండి. ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వీ బిలీవ్, దెన్ వీ జంప్ ఇన్, దెన్ ద డ్రామా బిగిన్స్, దెన్ ద మ్యాజిక్ బిగిన్స్. థ్యాంక్ యూ గారు. సార్ చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్. హీరో దగ్గర గన్ ఉంటుంది, విలన్ దగ్గర ఏముండదు. కాల్ చేస్తే ఇంటర్వల్ కూడా అయిపోతుంది సినిమా. చివరి దాకా ఎందుకు రన్ అవుద్ది? అదే ఇందులో అలాంటిది కూడా ఉంది. అంతే కాదు కాదు అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు, కానీ వాళ్ళు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయరు. ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడా సార్. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు ఒకసారి పడింది, అక్కకు ఒకసారి పడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం మొత్తం. ఇప్పుడు సో డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ సాయి కుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే. వారం అంతా బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఈడేం చేస్తాడా, దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది.